హలో. ఆల్రెడీ పెట్టాను రావట్లేదు. మీరు ఇది ఇది సెకండ్ ఇయర్కి కదా. హలో. మీకు లేదు, ఈరోజు సెకండ్ ఇయర్కి ఉంది. సెకండ్ ఇయర్ లీడర్షిప్ ఎడ్యుకేషన్. హలో. అమ్మా, మొన్నేమో మనం నాయకత్వ విద్య యొక్క ప్రాముఖ్యత, స్వరూప స్వభావాల గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు వచ్చేటప్పటికి మనకి వ్యవస్థ అంటే ఏమిటి, వ్యవస్థీకరణ అంటే ఏమిటి, వ్యవస్థీకరణ యొక్క స్వభావము, దాని యొక్క ప్రాముఖ్యతను గురించి ఈరోజు పాఠం నేర్చుకుందాం. ఒకసారి చూడండి, వ్యవస్థీకరణ యొక్క స్వభావము, ప్రాముఖ్యత గురించి ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, నిర్వహణ విధులు క్లుప్తంగా వివరించండి అంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నిర్వహణ విధులు క్లుప్తంగా వివరించండి. హెన్రీ ఫాయిల్ అనే అతను ఈ నిర్వహణ గురించి మనకి 5 రకాల వర్గీకరణలను పేర్కొంటాడు. మనకి హెన్రీ ఫాయిల్ ఒకసారి వినండి, ఇది ఒకసారి చూడండి జాగ్రత్త. నిర్వహణ విధులను క్లుప్తంగా వివరించండి. నిర్వహణ విధులను క్లుప్తంగా వివరించండి. నిర్వహణ ఒక ప్రక్రియని హెన్రీ ఫాయిల్ ప్రతిపాదించినారు. నిర్వహణ ఒక ప్రక్రియని హెన్రీ ఫాయిల్ ప్రతిపాదించారు. అది ఒక ఆపరేషన్ ప్రాసెస్ అని, నిర్వహణ విధుల విశ్లేషణ ద్వారా నిర్వహణను చక్కగా అధ్యయనం చేయవచ్చునని ఫాయిల్ అభిప్రాయం. నిర్వహణ ఒక ప్రక్రియ అని హెన్రీ ఫాయిల్ ప్రతిపాదించారు. ఇది ఒక ఆపరేషన్ ప్రాసెస్ అని, నిర్వహణ విధుల విశ్లేషణ ద్వారా నిర్వహణను చక్కగా అధ్యయనం చేయవచ్చునని ఫాయిల్ అభిప్రాయం. దీని ప్రకారం నిర్వహణ విధులకు కొన్ని ముఖ్య కార్యకలాపాలు ఉన్నాయి. వాటిని ఐదింటిగా వర్గీకరించవచ్చు. అవి: 1 ప్లానింగ్, 2 ఆర్గనైజింగ్ వ్యవస్థీకరణ, 3 స్టాఫింగ్ సిబ్బందీకరణ, 4 ప్రేరణ మోటివేటింగ్, 5 నియంత్రణ కంట్రోలింగ్. అంటే హెన్రీ ఫాయిల్ ఏం చెప్పాడంటే, నిర్వహణ అనేది ఒక ప్రక్రియ అని, ఒక ఆపరేషన్ ప్రాసెస్ అని, నిర్వహణ విధుల విశ్లేషణ ద్వారా నిర్వహణ చక్కగా అధ్యయనం చేయవచ్చునని అభిప్రాయపడ్డాడు. ఒకసారి చూడండి అమ్మా, హెన్రీ ఫాయిల్ ఏం చెప్తాడంటే, నిర్వహణ ఏదైనా ఒక సంస్థ, మీరు ఏదైనా ఒక సంస్థ తీసుకోండి, ఆ సంస్థ నిర్వహించడం అనేది ఒక ప్రక్రియ. అదొక ప్రక్రియ అంటే ఏంటంటే అదొక ప్రాసెస్, అదొక కొంతమంది సమూహం అవసరం అవుతుంది. ఆ సమూహం మధ్య సమన్వయం జరుగుతుంది, సమాచార పంపిణీ జరుగుతుంది, పరస్పర సహకారాలతో నిర్వహించినటువంటి ఒక ప్రక్రియ అని. నిర్వహణ అనేది ఒక ప్రక్రియని హెన్రీ ఫాయిల్ ప్రతిపాదించాడు. అతని పేరేంటంటే హెన్రీ ఫాయిల్ అని అతను ప్రతిపాదించాడు. మరి ఆ ప్రక్రియ ఇది ఒక ఆపరేషన్ ప్రాసెసింగ్ అంటే మీకు అర్థమై ఉంటుంది. ఆపరేషన్ ప్రాసెస్ అంటే అర్థం ఏంటంటే నిర్వహణ ప్రక్రియ. ఆపరేషన్ అంటే నిర్వహించడం, ఆపరేషన్ ప్రాసెస్ అంటే నిర్వహణ ప్రక్రియ అని పేర్కొన్నాడు. దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే నిర్వహణ విధుల విశ్లేషణ ద్వారా మాత్రమే ఈ నిర్వహణను చక్కగా అధ్యయనం చేయవచ్చునని హెన్రీ ఫాయిల్ పేర్కొన్నాడు.
అలా పేర్కొంటూ అతను ఏం చెప్పాడంటే, దీని ప్రకారం నిర్వహణ విధులను కొన్ని ముఖ్య కార్యకలాపాలు ఉంటాయి. నిర్వహణ విధులను అతను 5 రకాలుగా వర్గీకరించాడు. నిర్వహణ విధుల యొక్క కార్యకలాపాలను అతను హెన్రీ పాయల్ అతను 5 రకాలుగా వర్గీకరించాడు. ఎందుకంటే ఈ నిర్వహణ విధులను విశ్లేషించడం ద్వారా ఆ నిర్వహణ యొక్క ప్రక్రియను మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవచ్చు అనేది అతని అభిప్రాయం. అదేం చెప్తున్నాడంటే నిర్వహణ అనేది ఒక ప్రక్రియ అని పేర్కొన్నాడమ్మా. ఆపరేషన్ ప్రాసెస్ అని పేర్కొంటూ దాన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే దాని యొక్క విధులను అధ్యయనం చేయడం ద్వారా మనం కరెక్ట్గా తెలుసుకోవచ్చు అని చెప్పాడు. నిర్వహణ విధులను అధ్యయనం చేయడం ద్వారా మనం నిర్వహణ గురించి ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అని చెప్పాడు. కరెక్ట్గా తెలుసుకోవచ్చు అని చెప్పాడు. నిర్వహణ విధులను అధ్యయనం చేయడం ద్వారా అని చెప్తూ అతను నిర్వహణ విధుల్ని 5 రకాలుగా వర్గీకరించాడు. అందులో మొదటిది ఏంటంటే ప్రణాళిక. రెండవది వ్యవస్థీకరణ ఆర్గనైజింగ్. మూడవది సిబ్బందీకరణ స్టాఫింగ్. 4 ప్రేరణ మోటివేటింగ్. 5 నియంత్రణ కంట్రోలింగ్. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి అమ్మ. 5 పిఓఎస్ఎంసి. పిఓఎస్ఎంసి అని గుర్తుపెట్టుకోండి. పిఓఎస్ఎంసి. పి అంటే ప్లానింగ్, ఓ అంటే ఆర్గనైజింగ్, పిఓఎస్ స్టాఫింగ్, మోటివేటింగ్ అండ్ కంట్రోలింగ్. మళ్ళీ ఒకసారి ఆ పేరా ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. నిర్వహణ అనేది ఒక ప్రక్రియ అని హెన్రీ పాయల్ పేర్కొన్నాడు. అంటే ప్రక్రియను ఇంగ్లీష్లో ఏమంటామంటే మనం ఆపరేషన్ ప్రాసెస్ అని పేర్కొన్నాం. ఆపరేషన్ ప్రాసెస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆ నిర్వహణ యొక్క విధులను మనం విశ్లేషించాలి. అనలైజ్ చేస్తే మాత్రమే ఆ నిర్వహణ యొక్క పూర్తి స్వభావం మనకు ఆ ప్రక్రియ యొక్క పూర్తి స్వభావము లేదా నిర్వహణ ప్రక్రియ యొక్క పూర్తి స్వభావము మనకు తెలుస్తుందని చెప్తూ అతను ఏమన్నాడంటే ఆ నిర్వహణ ప్రక్రియని తెలుసుకోవడానికి ఏ అయితే విధులు ఉన్నాయో ఆ విధులను అతను 5 రకాలుగా వర్గీకరించాడు. ఎలా వర్గీకరించాడంటే 1 ప్లానింగ్, 2 చెప్పాను ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, మోటివేటింగ్, కంట్రోలింగ్. ఇలా 5 రకాలుగా మనకి దీని ప్రకారం నిర్వహణ విధులను కొన్ని ముఖ్య కార్యకలాపాలు ఉన్నాయి. వాటిని 5 రకాలుగా అతను వర్గీకరించాడు. అందులో మొదటి చూడండి ప్లానింగ్. అసలు ప్లానింగ్ అనేది ఏ సంస్థ అయినా సరే అది మన ఇల్లు అయినా కానీ లేకపోతే ఇల్లు కూడా ఒక ప్రక్రియ కదా. ఇల్లు కానీ లేకపోతే కాలేజ్ కానీ లేకపోతే బ్యాంక్ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ సమాజంలో మనం ఏది చూసినా సరే అది ఒక ప్రణాళిక బద్ధంగా నడుస్తుంది. సరైన ప్రణాళిక లేకపోయినట్లయితే అది ఖచ్చితంగా తన విధుల నిర్వహణ విఫలమవుతుంది. ఉదాహరణకి మన కుటుంబమే తీసుకుందాం. మనకి నెలకి మీ నాన్నగారికి వచ్చే ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత అనే ఒక ప్రణాళిక లేకపోయినట్లయితే మీ నాన్నగారు తీసుకొచ్చిన డబ్బులు వీటి మధ్య సమన్వయం ఏర్పడకపోవడం వల్ల బాగా అప్పుల పాలైపోవడం అనేది కూడా జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఏ సంస్థ అయినా సరే మొదట ఆ సంస్థ తన యొక్క విధులను సక్రమంగా నిర్వహించాలంటే దానికి మొదట ఏం కావాలంటే ప్రణాళిక కావాలి. ఆ ప్రణాళిక గురించి ఏం చెప్తున్నారు చూడండి. పని చేయడానికి ముందు ఆలోచించే విధానాన్ని ప్లానింగ్ అంటారు. ఏదైనా పని చేయడానికి ముందు మనం ఆలోచించే విధానాన్ని ప్లానింగ్ అంటాం. ఏదైనా ఒక పని చేయడానికి ముందు మనం ఆలోచించే విధానాన్ని ప్లానింగ్ అంటాం. ఏదైనా ఒక విషయాన్ని సమర్థవంతంగా నిర్వహించవాలని అంటే ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికను రచించుకోవాలి. దానికి అనుగుణంగా దాన్ని అమలు చేస్తే ఆ పని విజయవంతం అవుతుంది. అంటే మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని కానీ లేకపోతే ఏదైనా ఒక పనిని మనం పెట్టుకున్నప్పుడు ఆ పని సాధించాలంటే మనం ముందరగానే ఆ పనిని మన దగ్గర ఉన్నటువంటి వనరులను దృష్టిలో పెట్టుకొని, మన దగ్గర ఉన్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని, మనకు ఉన్నటువంటి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని, మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సరైన ప్రణాళికను వేసుకున్నట్లయితే ఆ ప్రణాళిక అనేది మన విజయానికి దోహదపడుతుంది. ముఖ్యంగా చెప్పుకోవాలి, ప్రణాళిక అనేది ఎప్పుడు వేస్తారు ఒకసారి చెప్పండి సాయిరామ. ప్రణాళిక ఎప్పుడు వేస్తారు? ఎవరైనా చెప్పాలి. ప్రణాళిక మనం ఏదైనా పని ప్రారంభానికి ముందర రచించుకుంటామా, పని అయిపోయిన తర్వాత రచించుకుంటాం ప్రణాళికని? ముందు సార్ ఫస్ట్ ముందే సార్. ఎప్పుడు రచించుకుంటాం మన ప్రణాళికని? ఫస్ట్ ప్లానింగ్ వేస్తే తర్వాత పని చేస్తాం సార్. ముందర ప్రణాళిక వేసుకుంటాం. మరి పనికి ముందు వేసుకుంటాం సార్. పనికి ముందర వేసుకుంటాం మనం ప్రణాళిక. బాగా చెప్పారు. పనికి ముందర వేసుకుంటాం ప్రణాళిక. ఆ ప్రణాళిక వేసుకునేటప్పుడు మనం ఏ అంశాలను దృష్టిలో పెట్టుకుని వేసుకుంటాం? ఏదైనా ఒక విషయాన్ని అది కూడా చెప్తాను చూడండి ఒకసారి, జాయిగా వస్తుంది మీకు. పని చేయడానికి ముందు ఆలోచించే విధానాన్ని ప్లానింగ్ అంటారు. ఇక్కడ ప్లానింగ్ అనేది 2 రకాలుగా ఉంటుందమ్మా. మీరు అందరూ అనుకుంటారు ప్లానింగ్ అంటే అర్థం ఏంటంటే పేపర్ మీద పెట్టి రాస్తారనుకుంటారు. అలా కాదు, మన మనసులో కూడా వేసుకునేది కూడా ప్లానింగే. ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు, ప్రతి నెల అయ్యే ఖర్చులు మనం ఓ పేపర్ మీద రాయరు, కానీ అతని మైండ్లో ఉంటుంది. అంటే కొన్ని ప్రణాళికలు మనకు లిఖిత రూపంలో ఉంటాయి, కొన్ని ప్రణాళికలు లిఖిత రూపంలో ఉండవు. కానీ అది ప్రణాళిక కాదు అని మనం చెప్పలేము. అతని ముందులో ఒక ప్రణాళిక ఉంటుంది. పనిచేయడానికి ముందు ఆలోచించే విధానాన్ని ప్లానింగ్ అంటారు.
ఏదైనా ఒక విషయాన్ని సమర్థవంతంగా నిర్వహించవాలనంటే అంటే ఏదైనా ఒక పనిని కానీ ఒక పనిని సమర్థవంతంగా నెరవేర్చాలంటే ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక రచించుకోవాలి. దానికి అనుగుణంగా దాన్ని అమలు చేస్తూ ఒక మంచి ప్రణాళిక రచించుకొని దాన్ని అమలు చేసినట్లయితే ఆ పని విజయవంతం అవుతుంది. ప్రణాళికకు పునాది ధ్యేయాల నిర్ణయం అని అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రణాళిక దేన్ని బట్టి యేసుకుంటాం? ఇప్పుడు ఎగ్జాంపుల్ అమ్మ, ఇప్పుడు మీరున్నారు సెకండ్ సెమిస్టరు మీరు ఫస్ట్‌లో ఒక లక్ష్యం పెట్టుకుంటారు. ఏమని లక్ష్యం పెట్టుకుంటారు? లక్ష్యం గాని, ధ్యేయం గాని పెట్టుకుంటారు. ఏమని లక్ష్యం ఏం పెట్టుకుంటారంటే నేను ఈ సంవత్సరం సెకండ్ సెమిస్టర్‌లో ఈ పలానా సబ్జెక్ట్‌లో నాకు ఓ గ్రేడ్ రావాలని ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఇక లక్ష్యం వేరు, ధ్యేయాలు వేరు. లక్ష్యాలనేవి సెమిస్టర్ పెట్టుకునేవి లక్ష్యాలు. 4 మొత్తం 6 సెమిస్టర్‌లు కలిపిన తర్వాత మనకు మంచి మార్కులు రావాలని పెట్టుకునేది ధ్యేయం. ధ్యేయాలనేవి దీర్ఘకాలంలో ఉంటాయి. లక్ష్యాలనేవి దగ్గరగా ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలది. ఇక్కడ మన ప్రణాళిక దేని మీద ఆధారపడి ఉంటదంటే, మన యొక్క ధ్యేయాలు మనం నిర్ణయించుకున్నటువంటి ధ్యేయాల పైన ఆధారపడి ఉంటది. మనం ఏం చేయాలంటే, ఈ డిగ్రీలో జాయిన్ అయినప్పుడు ఒక లక్ష్యం పెట్టుకుంటాం. ఆ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన ప్రణాళికను ముందర రచించుకుంటాం. ఇదమ్మా అంటే మన లక్ష్యాన్ని బట్టి మన ప్రణాళిక ఉంటది. మన ధ్యేయాన్ని బట్టి మన ప్రణాళిక ఉంటది. ఆ లక్ష్యాన్ని సాధించడానికి తగినట్లుగా మనం ప్రణాళికను రచించుకుంటాం. అదే మనకి ప్లానింగ్ అంటే అర్థం. అంటే ఏదైనా ఒక ఆలోచన, ఏదైనా ఒక పనిని మొదలెట్టడానికి ముందల మనం రాసుకునేటటువంటి లేదా మన మనసులో తయారు చేసుకునేటటువంటి ఒక పథకాన్నే మనం ప్లానింగ్ అంటాం. ఏదైనా ఒక విషయాన్ని సమర్థవంతంగా నిర్వహించాలంటే ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికను రచించుకోవాలి. దాన్ని సక్రమంగా అమలు చేసినప్పుడు మాత్రమే ఆ పని విజయవంతం అవుతుంది. ప్రణాళిక అనేది దేని మీద ఆధారపడి ఉంటదంటే మనం నిర్ణయించుకున్నటువంటి లక్ష్యాలను గాని, ధ్యేయాల మీద ఆధారపడి ఉంటది. ప్రణాళిక పునాది ధ్యేయాల నిర్ణయం అంటారు. వ్యాపార లక్ష్యాలు ముందుగానే నిర్ణయించి, వాటిని సాధించుటకు భవిష్యత్తులో సంస్థ అవలంబించవలసిన కార్యకలాపాలకు సంబంధించి సమగ్ర పథకాలను ఒకసారి చూడండి. నిర్వా పథకాలను తయారు చేయడమే ప్లానింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒకసారి వ్యాపారి లక్ష్యాలను ముందుగానే నిర్ణయించి వ్యాపార లక్ష్యాలను ముందుగానే నిర్ణయించి వాటిని సాధించుటకు భవిష్యత్తులో సంస్థ అవలంబించవలసిన కార్యకలాపాలకు సంబంధించిన సమగ్ర పథకాలను తయారు చేయడమే ప్లానింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక వ్యాపారి తన యొక్క లక్ష్యం ఏంటో ముందుగా నిర్ణయించుకోవాలి. అంటే మనం ఏదైనా పని చేసడానికి ముందల ఒకసారి వినండి ఒకసారి. ఏదైనా ఒక పని చేయడానికి ముందల మనం ప్లానింగ్ వేసుకోవడానికంటే ముందల మనం ఏదైనా ఒక పని మొదలెడుతున్నామంటే, ఆ పనికి ఒక లక్ష్యం ఉండాలి. అది మనం డిగ్రీలో జాయిన్ అవుతున్నామన్నా, లేకపోతే ఏదో ఒక షాప్ పెడదామనుకున్నా, ఒక బిజినెస్ పెడదామనుకున్నా, ముందల ఆ బిజినెస్ ద్వారా నేనేం సాధించాలనుకుంటున్నాను? ఈ బిజినెస్ యొక్క అంతిమ లక్ష్యం ఏదై ఉండాలి? అనే ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన ప్రణాళిక రచించుకోవాలి. మీకు అర్థమవుతుందమ్మా? మీకు ఏమైనా డౌట్ వచ్చిందమ్మా ఇక్కడ? ఒక వ్యాపార సంస్థ ముందల ఏం చేస్తదంటే, ఒక వ్యాపార సంస్థ మొదట ఏం చేస్తదంటే, తాను సాధించవలసినటువంటి లక్ష్యాలను ముందుగానే నిర్ణయించేసుకుంటది. నిర్ణయించుకున్న తర్వాత వ్యాపారం ప్రారంభిస్తది. వ్యాపారం ప్రారంభించే ముందల ఆ లక్ష్యాలు సాధించడానికి అవసరమైన ప్రణాళికను రచించుకుంటది. కాబట్టి ప్రణాళికకు పునాది ఏంటంటే ధ్యేయాలు లేదా లక్ష్యాలు. ఒక వ్యాపారి లక్ష్యాలను ముందుగా నిర్ణయించి, వాటిని సాధించడానికి భవిష్యత్తులో సంస్థ అవలంబించవలసిన కార్యకలాపాలకు సంబంధించి సమగ్ర పథకాలను తయారు చేయడం ప్లానింగ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యాపారి తన సంస్థ సాధించవలసిన లక్ష్యాలను ముందుగా నిర్ణయించుకొని, భవిష్యత్తులో ఆ లక్ష్యాలను సాధించడానికి అవసరమైనటువంటి కార్యకలాపాలకు సంబంధించి సమగ్ర ప్రణాళికని ముందలే రచించుకుంటాడు. ఆ ప్రణాళికనే ప్లానింగ్ అలా రచించుకోవడమే ఈ ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఆ ప్రణాళిక ఎలా రచించుకుంటాడు? గత అనుభవాల ఆధారంగా గత అనుభవాల ఆధారంగా భవిష్యత్తులో సంస్థ ఎదుర్కోవాల్సిన విపత్తులను అంచనా వేసి, వాటిని ఎదుర్కొనేందుకు సంస్థ సిద్ధంగా ఉండేందుకు ప్లానింగ్ తోడ్పడుతుంది. ఈ ప్లానింగ్ ఎందుకు మనం ప్రణాళిక వేసుకునేటప్పుడు ఏ విధంగా అంటే గతంలో మనం ఈ ఈ సంస్థ ఈ ఆ లక్ష్యాలు సాధించడం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంది? ఈ సంవత్సరం ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఏం చేయాలి? అనేది ముందరగా నిర్ణయించుకొని, గత అనుభవాల ఆధారంగా భవిష్యత్తులో సంస్థ ఎదుర్కోవాల్సినటువంటి సవాళ్ళను ముందుగానే మనకు అర్థమైపోతాయి. ఎందుకంటే గతంలో ఎటువంటి ఇబ్బందులయ్యాయి, అదే ఇబ్బందులు మన భవిష్యత్తులో కూడా ఎదురవ్వచ్చు కాబట్టి, ఈ గత అనుభవాల ఆధారంగా భవిష్యత్తులో సంస్థ ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంది అనే దానిని ముందలానే నిర్ణయించుకొని,
దానికి అనుగుణంగా సంస్థను సిద్ధం చేయడానికి ప్లానింగ్ తోడ్పడుతుంది. దానికి అనుగుణంగా తయారు చేయడానికి ప్లానింగ్ అనేది తోడ్పడుతుంది. ప్లానింగ్‌లో ప్రధానంగా మనకి కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. చూడండి చూపిస్తాను ఒకసారి. ప్లానింగ్‌లో ముఖ్య అంశాలు 2 ఉన్నాయి. ప్లానింగ్‌లో ముఖ్య అంశాలు 2 ఏంటంటే సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుగొనుట, సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుగొనుట. ఈ దశలో వివిధ ప్రత్యామ్నాయాలను పెంపొందించాలి. ఒకటోదేంటంటే సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుగొనుట. ఈ మొదటిదది. సమస్యకు పరిష్కార మార్గాలను కనుగొనుట. అప్పుడు ఈ దశలో మనం ఏం చేస్తామంటే, ఈ దశలో వివిధ ప్రత్యామ్నాయాలను పెంపొందించాలి. సమస్యకు పరిష్కార మార్గాలను కనుగొన్నాం. కనుక్కున్న తర్వాత సమస్య రకరకాల మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. కాబట్టి వివిధ రకాల ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలి. చూసిన తర్వాత నిర్ణయాలు చేయుట. ఒకటోదేంటి సమస్యకు పరిష్కార మార్గాలు కనుగొనుట. 2 నిర్ణయాలు చేయుట. వివిధ ప్రత్యామ్నాయాల నుండి సరైన దాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇదేముండదు. ఒకసారి చెప్తాను చూడండి. ప్రణాళికలో ఇక్కడ ఏంటంటే మనకి ప్రణాళికలో 2 ముఖ్య అంశాలు ఉంటాయమ్మా. ఒకటోది ఏంటంటే సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుగొనుట. ఒక సమస్య ఉంది. లెక్కల్లో ఒక సమస్య ఉందనుకో దానికి రకరకాల పరిష్కార మార్గాలు ఉంటాయి. ఫస్ట్ ఏం చేయాలంటే సమస్యకు పరిష్కార మార్గాలను కనుగోవాలి. అంటే ఒక సమస్యను పరిష్కరించడం కోసం ఏ మార్గాలు ఉన్నాయి? ఏ మార్గాల ద్వారా ఆ సమస్యను మనం పరిష్కరించొచ్చు అనేది ఒక 20, 30 మార్గాలు లేదా ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలను కనుగోవాలి. ఒకటో పాయింట్ అది. రెండో దశ ఏంటంటే ఇలా నిర్ణయించుకున్నటువంటి ఇలా ఎన్నుకున్నటువంటి మార్గాల్లో సరైన మార్గాన్ని ఎన్నుకోవాలి. ఇలాగ ప్రణాళికలో 2 దశలు ఉంటాయి. ఏంటంటే సమస్యకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్నుకోవడం, సమస్యకు పరిష్కారాన్ని కనుగొని దానికి సంబంధించినటువంటి అనేక ప్రత్యామ్నాయ మార్గాలను తెలుసుకోవడం. రెండవది ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాల్లో సరైన దాన్ని ఎన్నుకోవడం. ఇలా 2 దశలు ఉంటాయి. పరిష్కారాన్ని కనుగోవడం, సమస్య పరిష్కారానికి అవసరమైన సరైన మార్గాన్ని ఎన్నుకోవడం. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. తర్వాత రెండవది ఏంటంటే వ్యవస్థీకరణ. మనం చెప్పుకున్నాం. హెన్రీ ఫాయల్ మనం చెప్పుకున్నాం ఒకసారి. ఏం చెప్పుకున్నాం? 5 ఉంటాయి. 5 ఈ ప్రణాళిక యొక్క వ్యవస్థీకరణ యొక్క లక్ష్యాలు, వ్యవస్థీకరణ యొక్క విధులు 5 రకాలుగా వర్గీకరించాడు అతను. అందులో మొదటిది ఏంటంటే వ్యవస్థీకరణ. రెండవది ఏంటంటే మొదటిది వ్యవస్థీకరణ, రెండవది వ్యవస్థీకరణ, మొదటిది ప్రణాళికీకరణ. మొదటిది ప్రణాళికరణ. ఒకసారి మళ్ళీ చూడండి. మొదటిది ప్రణాళికీకరణ, రెండవది వ్యవస్థీకరణ. వ్యవస్థీకరణలో ఒకసారి చూడండి. ఇది ఒకసారి వ్యవస్థీకరణలో వ్యాపార సంస్థలో చేపట్టబడే వివిధ కార్యకలాపాలను వాటికి అనుగుణంగా వాటి గుణగణాలను ఆధారంగా వర్గీకరించి ఆ సిబ్బందికి ఆయా కార్యకలాపాలను అప్పగించడం, వివిధ స్థాయిలలో పనిచేసే వ్యక్తులకు వారి స్థాయిని బట్టి అధికారాలు ఇవ్వడం, బాధ్యతలను అప్పగించడం వంటి అంశాలు నిర్ణయించే ప్రక్రియను వ్యవస్థీకరణ అంటారు. ఒకసారి వినండి. వ్యాపార సంస్థలో మనకు రకరకాల పనులు ఉంటాయి. ఉదాహరణకి ఒక బ్యాంక్ ఉందమ్మా. ఆ బ్యాంకులో ఉన్నటువంటి రకరకాల పనులు ఎవరు చెప్తారు చెప్పండి? ఒక బ్యాంకులో ఉన్నటువంటి రకరకాల పనులు ఏంటి? అశ్విని ఎవరైనా ఒకసారి పలకని వినబడుతులేదా? వినిపిస్తుంది సార్. ఇప్పుడు ఇంకేంటి ఎవరు రెస్పాండ్ అవుతలేదు? అశ్విని, సాయిరామ, శివదేవి, సుధీర్, రేవతి. ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంది. బ్యాంకులో రకరకాల పనులు ఏముంటాయి చెప్పు నాకు ఒకసారి. బ్యాంకులో డబ్బులు ఇచ్చేవాడు ఉంటాడు. ఇంకా మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉంటాడు. అసిస్టెంట్ మేనేజర్ ఉంటాడు. ఆడి కింద ఇంకా క్యాషియర్ ఉంటాడు, చీఫ్ క్యాషియర్ ఉంటాడు. తర్వాత ఏమో మనకి పాస్బుక్లు ఇచ్చేతను ఉంటాడు, అటెండర్ ఉంటాడు, క్లర్క్లు ఉంటారు, తుడిసేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ మనం ఫస్ట్ ఏం చేయాలంటే వ్యాపార సంస్థలో ఉన్నటువంటి వివిధ రకాల కార్యకలాపాలను వాటి గుణగణాలను ఆధారంగా వర్గీకరించాలి. ఫస్ట్ ఏదైనా ఒక వ్యాపార సంస్థలో ఉన్నటువంటి వివిధ రకాల కార్యకలాపాలు పనులను మనం వాటి గుణగణాల ఆధారంగా, అంటే ఆ పనులు ఎటువంటి పనులు అనే ఆధారంగా వర్గీకరించాలి. ఫస్ట్ ఏదైనా మనం వ్యాపారం చేసేటప్పుడు ఆ వ్యాపారంలో ఉన్నటువంటి పనులు ఏంటి అనే వాటి గుణగణాల ఆధారంగా వర్గీకరించి ఆ సిబ్బందికి ఆయా కార్యకలాపాలను అప్పగించడం. ఆయా సిబ్బంది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆయా సిబ్బందికి అన్నాడంటే ఆయా సిబ్బందికి అర్థం ఏంటి? ఇప్పుడు ఆ పని గుణగణాలు మేనేజర్ అంటే పరిపాలించే బాధ్యతను మేనేజర్కి అప్పగించాలి.
డబ్బించే బాధ్యతను డబ్బు క్యాషియర్‌కి అప్పగించాలి. ఎలాగా? ఆయా బాధ్యతలను ఆయా సిబ్బందికి అప్పగించి చూడండి చెప్తాను చూడండి. ఆయా కార్యానికి అప్పగించడం, వివిధ స్థాయిల్లో పనిచేసే వ్యక్తులకు వారి స్థాయిని బట్టి అధికారాలివ్వడం, వివిధ స్థాయిల్లో పనిచేసే వ్యక్తులకి ఆ స్థాయిలు బట్టి అధికారాలు ఇవ్వడం, బాధ్యతలు అప్పగించడం వంటి అంశాలు నిర్ణయించే ప్రక్రియను వ్యవస్థీకరణ అంటారు. గుర్తుపెట్టుకోవాలి. మొదట ఏం చేయాలంటే, ఒక వ్యాపార సంస్థ యొక్క కార్యకలాపాలను వాటి గుణగణాలను బట్టి వివిధ రకాలుగా వర్గీకరించడం, తర్వాత ఆయా సిబ్బందికి వాటిని అప్పగించడం, సిబ్బంది యొక్క స్థాయిని బట్టి వారికి స్థాయిని బట్టి గుర్తుపెట్టుకోవాలి. మేనేజర్‌కి అధికారాలు ఒకలా ఉంటే, అతని అసిస్టెంట్ మేనేజర్‌కి ఒకలా అధికారాలు ఉంటాయి. వారి స్థాయిని బట్టి అధికారాలు ఇవ్వడం, అదేవిధంగా బాధ్యతలు అప్పగించడం. ఇది అంతటి కలిపి మనం ఏమంటామంటే వ్యవస్థీకరణ అంటాం. ప్రణాళిక తర్వాత వ్యవస్థీకరణ. ప్రణాళిక అంటే ముందర మనం చెప్పుకున్నాం. ఏదైనా ఒక పనిని ప్రారంభించడానికి ముందల మన మన మై మన 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 మనలో ఉన్నటువంటి ఆలోచనే ప్రణాళిక అని చెప్పుకున్నాం. సంస్థ తన లక్ష్యాలను లక్ష్యాలను సాధించడానికి ఒక లక్ష్యాలను ఒక క్రమ పద్ధతిలో సాధించడానికి మన దగ్గర ఉన్నటువంటి వనరులను దృష్టిలో పెట్టుకొని మనం రూపొందించుకున్నటువంటి పథకాన్ని మనం ప్రణాళిక అంటాం. ప్రణాళిక తర్వాత ఏం చేయాలంటే మనం ఆ సంస్థ యొక్క కార్యకలాపాలను వాటి గుణగణాలను బట్టి వర్గీకరించాలి. కొన్ని భాగాలుగా వర్గీకరించి ఆయా ఆర్గనైజేషన్ చేయాలి. ఏంట్రా? ఫస్ట్ సంస్థ యొక్క ఆర్గనైజేషనే కదా. ఆర్గనైజేషన్. సంస్థ యొక్క పనిని ఏం చేయాలి మనం చిన్న చిన్న భాగాలుగా విభజించాలి. ఏ సంస్థ అయినా సరే ఒకళ్ళ చేతిలోనే అధికారం అప్పగించకూడదు. అధికారాన్ని గానీ, లేపోతే ఆ పనిని గానీ కొన్ని భాగాలుగా విభజించి ఆయా వ్యక్తులకి ఆ పనిని అప్పగించాలి. అదే సరైన నాయకుడు ఉన్నాడనుకో, సరైన నాయకుడు ఏం చేస్తాడంటే, ఆ పని అందులో పనిచేసే వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని తెలుసుకొని, ఆసక్తిని తెలుసుకొని ఆయా వ్యక్తులకు అప్పగిస్తాడు. కానీ నాయకుడు సరైన వాడికి నిర్వాహకుడు సరైన వాడు కాకపోయినట్లయితే అక్కడ కొద్దిగా దెబ్బతింటది. కానీ వ్యవస్థీకరణలో అదొక భాగం. వ్యవస్థీకరణలో ఒక నాయకుడు సరైన వాడైతే వ్యవస్థీకరణ అనేది ఇంకా బాగా జరుగుతది. మనం చదువుకున్నాం మనం ఇది గురించి నాయకత్వ లక్షణాల గురించి. ఇక్కడికొచ్చేటప్పటికి మనకి నాయకత్వ లక్షణాల్లోకి ఎళ్ళలేదు. అసలు ఒక వ్యవస్థ అనేది ఎలా ఉంటాది? ఒక వ్యవస్థను ఏ విధంగా మనం నిర్వహించాలి? అనే దాని గురించి ఇక్కడ మనం చదువుకుంటున్నాం. ఇక్కడ ఏముండదు. వ్యవస్థీకరణ అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యాపార సంస్థ తన పనులను రకరకాల కింద కింద భాగాలుగా విభజించాలి. అది ఆయా వ్యక్తులకు అప్పగించాలి. అప్పగించిన తర్వాత ఆయా వ్యక్తుల స్థాయిని బట్టి వాళ్ళకి అధికారాలు ఇవ్వాలి. బాధ్యతలు అప్పగించాలి. దీన్నే మనం వ్యవస్థీకరణ అంటాం. గుర్తుపెట్టుకోండి. మూడవది సిబ్బందీకరణ. ఇప్పుడు మనం బాధ్యతలు అప్పగించాలంటే మనం అక్కడ మనుషులు ఎవరు లేకపోతే బాధ్యతలు ఎలా అప్పచెబుతాం? రోబోలుగా అప్పగిస్తామా? ఆడ కంప్యూటర్లు ఉంటాయి. కానీ కంప్యూటర్లు ఉంటే అక్కడ పని నడవదు. ఏ వ్యవస్థలోనైనా సరే దానికి సిబ్బంది ఉండాలి. అంటే నువ్వు ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించేటప్పుడు ముందర నువ్వు కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటావు. వ్యాపారం ఎలా నడపాలనే దానికి కొన్ని లక్ష్యాలు పెట్టుకున్న తర్వాత ఒక ప్రణాళిక రచించుకుంటావు. ప్రణాళిక రచించుకున్న తర్వాత వ్యవస్థీకరించుకుంటాం. అంటే ఈ నా కంపెనీలో ఇటువంటి పోస్టులు ఉండాలి. ఒక మేనేజర్ ఉండాలి, అసిస్టెంట్ మేనేజర్ ఉండాలని ఒక ఒక వ్యవస్థీకరణ ఏర్పాటు చేసుకుంటాం. ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయా పోస్టులకు తగినటువంటి సిబ్బందిని ఎంపిక చేసుకుంటాం. ఇది మూడో స్టెప్ ఇది. సిబ్బందీకరణకు వచ్చేటప్పుడు సంస్థకు ఆయువు సిబ్బంది. గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే సిబ్బంది మంచి సమర్థవంతమైన కష్టపడే తత్వం ఉన్నటువంటి సిబ్బంది ఉన్నట్లయితే ఆ సంస్థ ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. మంచి లాభాలు ఆర్జిస్తుంది. సమాజానికి తోడ్పడుతుంది. కానీ ఎంత మంచి సంస్థ అయినప్పటికి కూడా సరైన శిక్షణ, నైపుణ్యం లేనటువంటి సిబ్బంది ఉన్నట్లయితే ఆ సంస్థ తన లక్ష్య సాధనలో ఖచ్చితంగా వెనకబడుతుంది. అందుకే అన్నాడు సంస్థకు ఆయువు సిబ్బంది. ఏ సంస్థకైనటువంటి ఆయువు ఏంటంటే సిబ్బంది. సిబ్బంది లేకపోతే సంస్థ ఉండదు. ఇక్కడ సిబ్బంది అంటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సిబ్బంది అంటే అర్థం ఏంటంటే ఓన్లీ కింద స్థాయి పనిచేసే వాళ్ళే కాదు. మేనేజర్ నుంచి కింద తుడిచేవాడి వరకు వీళ్ళందరూ సిబ్బందే. ఏ సంస్థకైనా సిబ్బంది అనేది ఆయువు. ఆ సిబ్బంది లేకపోయినట్లయితే సంస్థ ఉండదు. సంస్థ ధ్యేయాలను సాధించడానికి వివిధ కార్యకలాపాలను చేపట్టడానికి సరైన సమర్థవంతమైన సిబ్బంది ఆవశ్యకత ఎంతైనా ఉంది. గుర్తుపెట్టుకోవాలి. సంస్థ ధ్యేయాలను సాధించడానికి వివిధ కార్యకలాపాలను చేపట్టడానికి సరైన సమర్థులైన సిబ్బంది ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంతే గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుల్లో మనకి మంచి మంచి కంపెనీల్లో మంచి మంచి ఉద్యోగాలు ఉన్నప్పటికి కూడా ఖాళీలు చాలా ఉన్నాయి. కానీ అందరికీ చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఎందుకు రావట్లేదంటే వాళ్ళలో సరైన నైపుణ్యాలు లేకపోవడం.
ఆ సంస్థ ధ్యేయాలను, లక్ష్యాలను సాధించడానికి అవసరమైనటువంటి నైపుణ్యాలని, ఆ సంస్థ యొక్క రోజువారీ కార్యక్రమాలను చేపట్టడానికి అవసరమైనటువంటి నైపుణ్యాలు వాళ్ళకి లేకపోవడం. అందువలన సంస్థ తన లక్ష్య సాధనలో అటువంటి వ్యక్తులు పనికిరారనే ఉద్దేశంతో ఈ సంస్థలో ఆళ్ళకి ఉద్యోగాలకు తీసుకోకపోవడం. కాబట్టి ఏ సంస్థ అయినా సరే ఎటువంటి సిబ్బందిని ఎంపిక చేసుకుంటుందంటే, ఫస్ట్ 2 రకాల విషయాలు దృష్టిలో పెట్టుకుంటది. తన కంపెనీ యొక్క లక్ష్యాలు ఏ లక్ష్యాలను పెట్టుకుంది, ఆ లక్ష్యాలు సాధించడానికి ఇది ఎంతవరకు తోడ్పడతాడు. నా రోజువారీ కార్యక్రమాలు ఏమున్నాయి, ఆ రోజువారీ కార్యక్రమాలు సాధించడానికి ఇతను ఎంతవరకు మనకు ఉపయోగపడతాడు. ఆ 2 విషయాలను పరిగణలోకి తీసుకొని, అతను మన కంపెనీకి అవసరమా లేదా అని ఒక నిర్ణయానికి వస్తారాళ్ళు. ఆ కంపెనీల యొక్క లక్ష్యాల సాధనకి ఇతను ఎంతో తోడ్పడతాడనుకుంటే ఎంత జీతం ఇచ్చైనా తీసుకుంటారు. ఇతని వల్ల మనకు భారం తప్ప ఏం ఉపయోగం లేదనుకుంటే ఆళ్ళు ఎంత నష్టమైనా సరే వదులుకుంటారు. కాబట్టి సిబ్బంది అనేవాడు సంస్థకు ఆయువు. ఎందుకంటే ఆ సంస్థ యొక్క మనం మంచి ప్రణాళిక రచించుకున్నాం. మంచి వ్యవస్థీకరణ ఆర్గనైజేషన్ పెట్టుకున్నాం. కానీ సిబ్బంది మంచి వాళ్ళు కాకపోయినట్లయితే ఆ ప్రణాళిక ఉపయోగపడదు. ఆ తర్వాత వ్యవస్థీకరణ ఉపయోగపడదు. కాబట్టి సంస్థకు ఆయువు ఏంటంటే సిబ్బంది. సిబ్బంది లేకపోతే ఖచ్చితంగా సంస్థ లేదు. సిబ్బంది లేకపోతే సంస్థ ఉండదు. సంస్థ ధ్యేయాలను సాధించడానికి, వివిధ కార్యకలాపాలను చేపట్టడానికి సరైన సమర్థులైన సిబ్బంది ఆవశ్యకత ఎంతైనా ఉందండి. సంస్థ ధ్యేయాలను సాధించడానికి, వివిధ కార్యక్రమాలు చేపట్టడానికి సిబ్బంది అవసరం. సిబ్బందికి కావాల్సిన అర్హతలు, అనుభవాలు రూపొందించడం, సిబ్బందిని ఎంపిక చేయడం, అవసరమైన శిక్షణ కల్పించడం మొదలైనవి స్టాఫింగ్‌లోని ముఖ్య అంశాలు. స్టాఫింగ్ అంటే ఏంటంటే రెండో మీ పాయింట్ ఈ సిబ్బందికరణలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే చూడండి సిబ్బందికి కావాల్సిన అర్హతలు నిర్ణయించడం. అంటే మేనేజర్‌కి ఈ అర్హతలు ఉండాలి. క్యాషియర్‌కి ఈ అర్హతలు ఉండాలి. లేకపోతే ఒక ఎంఆర్ఓకి ఈ అర్హతలు ఉండాలి. తర్వాత డిప్యూటీ ఎంఆర్ఓకి ఈ అర్హతలు ఉండాలి. సీనియర్ అసిస్టెంట్‌కి ఈ అర్హతలు ఉండాలి. జూనియర్ అసిస్టెంట్‌కి ఈ అర్హతలు ఉండాలి. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంఆర్ఓ, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ అని పని విభజన చేయడానికి వ్యవస్థీకరణ అన్నాం. మనం వ్యవస్థీకరణ అంటే ఏం చెప్పుకున్నాం? ఒక ఎంఆర్ ఆఫీస్ తీసుకుంటే ఎంఆర్ఓ, డిప్యూటీ ఎంఆర్ఓ ఇలా ఒకదాని కింద ఒకటి ఉండడానికి వ్యవస్థీకరణ అన్నాం మనం. ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ తీసుకున్నాం అనుకో ఎంఆర్ఓ, డిప్యూటీ ఎంఆర్ఓ, సీనియర్ అసిస్టెంటు, జూనియర్ అసిస్టెంటు, రికార్డ్ అసిస్టెంటు, ఆఫీస్ సబార్డినేటు ఇది ఇదంతా వ్యవస్థీకరణ. పైనుంచి కింద వరకు పనుల్ని ఇలా విడగొట్టి ఆ పనుల్ని వివిధ వ్యక్తులకు అప్పగించడానికి మనం ఏమన్నా వ్యవస్థీకరణ అన్నాం. రెండవది ఏంటంటే వ్యవస్థీకరణ తర్వాత రెండవది ఏంటంటే సిబ్బందికరణ. ఇప్పుడు ఆ తగిన సిబ్బందిని ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు ఆ పోస్ట్‌కి తగినటువంటి సిబ్బందిని ఎంపిక చేసుకోవాలి. అలా ఎంపిక చేసుకునేటప్పుడు మనం ఒక్కొక్క పోస్ట్‌కి కొన్ని అర్హతలు నిర్ణయించాలి. ఒక్కొక్క పోస్ట్‌కి కొన్ని అర్హతలు నిర్ణయించాలి. అలా అర్హతలను ఎంపుకున్న తర్వాత వాళ్ళకి తగిన శిక్షణ ఇవ్వాలి. అంటే అర్హతలు నిర్ణయించడం, ఆ అర్హతల ఆధారంగా తగినటువంటి వ్యక్తులను ఎంపిక చేయడం, వారికి తగిన శిక్షణ ఇవ్వడం, ఇవన్నీ కూడా సిబ్బందీకరణ. అంటే స్టాఫింగ్‌లోని భాగాలు. సిబ్బందీకరణలోని భాగాలు అయన్నీ గుర్తుపెట్టుకోండి. మళ్ళొకసారి చెప్తాను. మళ్ళీ స్థూలంగా మళ్ళొకసారి చెప్తాను. ఈ సిబ్బందీకరణలోని ముఖ్యమైన అంశాలయి. దీని తర్వాత సిబ్బందీకరణ తర్వాత ఏంటంటే ప్రేరణ. సిబ్బందీకరణ తర్వాత ఏంటంటే నాలుగవది ప్రేరణ, మోటివేషన్. ఇప్పుడు మనం ఒక కంపెనీ పెట్టాంరా. పెట్టిన తర్వాత ఒక ప్రణాళిక రచించుకున్నాం. ఆ ప్రణాళిక రచించుకున్న తర్వాత వ్యవస్థీకరించుకున్నాం. ఈ పోస్టులు ఉండాలి, ఈ పోస్టులు ఉండాలి, ఈ పోస్టులను వ్యవస్థీకరించుకున్నాం. వ్యవస్థీకరించుకున్న తర్వాత ఏం చేసుకున్నామంటే సిబ్బందిని ఎంపిక చేసుకున్నాం. వాళ్ళకి తగిన శిక్షణ ఇచ్చాము. వాళ్ళ అర్హతలు నిర్ణయించాము. అర్హతలు అనుగుణంగా వాళ్ళకి ఏదో ఎగ్జామ్ పెట్టి ఏదో ఎంపిక చేసుకున్నాం. ఎంపిక చేసుకున్న తర్వాత వాళ్ళకి శిక్షణ ఇచ్చాం. శిక్షణ ఇచ్చేది అందరితో అయిపోదు. ఆ కంపెనీ నడిచేస్తుంది అందరితో అంటే చెప్పలేము. అంతటితో కంపెనీ నడగకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి మనం ప్రేరణ కలిగించాలి, కొంత ప్రేరణ. అది ఎలా ఉంటుందంటే సంస్థలో పనిచేయే వివిధ వ్యక్తుల ద్వారా పనులు చేయించుకునే కళని నిర్వహణ అంటారు. గుర్తుపెట్టుకోవాలి. సంస్థ మేనేజర్ ఉన్నాడు. మేనేజర్కి ఏముండాలి? ఆర్ట్ అది. మేనేజర్కి ఏముండాలంటే తన కింద పనిచేసేటటువంటి ఉద్యోగుల చేత పని చేయించుకోవడం. వాళ్ళతో గొడవ పడకుండా, వాళ్ళని తిట్టకుండా కొట్టకుండా కాదు. ఏంటంటే సమయానుకూలంగా ఒకసారి పొగడతా ఉంటాం, ఒక్కోసారి తిడతా ఉంటాం. అలా సమయానుకూలంగా వాళ్ళని మెప్పించి పని చేయించుకోవడం అనేది ఒక కళ. ఆ కళ ఉన్నటువంటి వ్యక్తి మంచి నాయకుడిగా మారతాడు. ఆ సమర్థత ఎవరైతే ఉందో అటువంటి నిర్వాహకుడు మంచి నాయకుడు అవుతాడు. ఆ సమర్థత లేని నిర్వాహకుడు ఏమవుతాడంటే మాట్లాడితే సిబ్బందితో గొడవ పడుతూ ఉంటాడు. నిత్యం గొడవ పడడంతో ఆ సంస్థ కుంటుపడుతుంది. సంస్థలో ఆరోగ్యకరమైన సంబంధాలు దెబ్బతింటాయి. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. కాబట్టి అక్కడ చెప్తున్నాడు ఏంటంటే సంస్థలో పనిచేయే వివిధ వ్యక్తుల ద్వారా పని చేయించుకోవడం అనేది ఒక కళ. ఆ కళని మనం ఏమంటామంటే నిర్వహణ అంటాం. గుర్తుపెట్టుకోవాలి. ఆ కళనే మనం నిర్వహణ అంటాం. ఈ విధంగా సిబ్బంది చేత పని చేయించుకోవడానికి సరైన నాయకత్వం ఉండాలి.
ఇందాకే చెప్పాను మీకు, నాయకుడు సంస్థల సిబ్బంది చేత పనిచేయించడం అనేది ఒక కళ. దాన్నే మనం నిర్వహణ అన్నాం. ఆ నిర్వహణ చేయడానికి మంచి నాయకుడు కావాలి. సరైన నాయకుడు మనకు దొరకలేదనుకో, ఏమవుతుందంటే ఆ సంస్థ తన లక్ష్య సాధనలో ఖచ్చితంగా వెనకబడిపోతది. ఎందుకంటే ఆ సంస్థలో మంచి నాయకుడు అనుకో, వాళ్ళతో మంచి సంబంధాలు ఉంటాయి. కింద స్థాయి వాళ్ళతో మాటల ద్వారా, చేతల ద్వారా వాళ్ళని ఎప్పటికప్పుడు తన వైపు తిప్పుకుంటా ఉంటాడు. వీడు చెప్పినట్టుగా ఆళ్ళు చేస్తారు. ఒకవేళ మంచి నిర్వాహకుడు కాలేదనుకో, వాడు మంచి నాయకుడు కాలేదనుకో, ఏమవుతది అప్పుడు, ఆడు మాట్లాడితే కింద వాళ్ళతో గొడవలు పెట్టుకుంటా ఉంటాడు. గొడవలు పెట్టుకుంటే ఇంక గొడవలకే సమయం అంతా సరిపోతది. ఈడు ఆడి పని చేయమంటే ఈడు పని చేయడు. ఇలాగ సంస్థలో మానవ సంబంధాలు దెబ్బతింటే ఉత్పత్తి కుంటుపడుతుంది. దానివల్ల సంస్థ నష్టాల్లో కింద కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఏంటంటే సంస్థలో పనిచేయలేదు వ్యక్తుల ద్వారా పని చేయించుకునే కళనే నిర్వహణ అంటారు. ఈ విధంగా సిబ్బంది చేత పని చేయించుకోవడానికి సరైన నాయకత్వం ఉండాలి. సిబ్బందిని సక్రమైన మార్గంలో ప్రేరేపించే విధంగా పరిస్థితులను కల్పించడాన్ని ప్రేరణ అంటారు. అలాగా ఏంటంటే తన కింద పనిచేసేటటువంటి సిబ్బందిని అందరినీ కూడా సక్రమంగా పనిచేసేటట్టుగా వాళ్ళకి అవసరమైనటువంటి ప్రేరణ, వాడికి అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించడాన్ని మనం ఏమంటామంటే ప్రేరణ అంటాం. గుర్తుపెట్టుకోవాలి. మనం ప్లానింగ్ చేసుకున్న ఒక వ్యవస్థీకరణ పెట్టుకున్న సిబ్బందిని ఎంచుకున్నప్పుడు కూడా ఆ సిబ్బందికి అవసరమైనటువంటి తగినట్లుగా పని చేయించుకునే సామర్థ్యం నాయకుడికి ఉండాలి. వాళ్ళకి ఎప్పటికప్పుడు అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించాలి. దాన్నే మనం ఏంటంటే వాళ్ళని అలా తన వైపు తిప్పుకునే విధానాన్ని మనం ప్రేరణ అంటాం. లాస్ట్‌ది ఏంటంటే నియంత్రణ, కంట్రోలింగ్. దాని తర్వాత ఏంటంటే కంట్రోలింగ్. ప్రణాళిక స్థాయిలో నిర్ణయింపబడిన వివిధ కార్యక్రమాలు ఏ విధంగా అమలు చేయబడుతున్నాయి, జారీ చేసిన ఆదేశాల ప్రకారం నిర్దేశించిన సూత్రాల ప్రకారం సంస్థల పని జరుగుతున్నదా లేనిది సరిచూడడమే నియంత్రణ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మనం సంస్థ ఏ కార్యక్రమాలు చేపట్టాలనేది మనము ఆ కార్యక్రమాల ప్రారంభానికి ముందరే నిర్ణయించేసుకున్నాం. ఒక్క నిమిషం. హలో, ఎవరు ఎవరు చెప్పండి. చెప్పండి. నువ్వు రేపు రేపు 10ంటికి రేపు 10ంటికి రా. 8 నుంచి 10 మధ్యలో. చూడండి ఒకసారి చెప్తాను. మనం ప్రణాళిక వేసుకునేటప్పుడే మనం ఒక 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 ప్రొఫార్మా తయారు చేసుకుంటాం. ఏమంటే మనం ఏ పనులు చేయాలి, మన సంస్థ యొక్క లక్ష్యాలను సాధించాలంటే మనం ఏ పనులు చేయాలనేది మన ప్రణాళిక స్థాయిలోనే వేసుకున్నాం. ఇప్పుడు మనం ఇందులో మనం ఏం చేయాలంటే ఆ ప్రణాళిక అనుగుణంగానే మన సిబ్బంది పనిచేస్తున్నారా, ఆ ప్రణాళిక అనుగుణంగానే మన 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 కంపెనీలో కార్యక్రమాలు జరుగుతున్నాయా, జరగడం లేదా, ఏమైనా లోపాలు జరుగుతున్నాయా అనేది ఎప్పటికప్పుడే మనం మదింపు చేసుకోవడాన్ని ఏమంటామంటే నియంత్రణ అంటాం. గుర్తుపెట్టుకోవాలి. అది ప్రణాళిక స్థాయిలో నిర్ణయించబడిన వివిధ కార్యక్రమాలు ఏ విధంగా అమలుపరచబడుతున్నాయి, జారీ చేసిన ఆదేశాల ప్రకారం, నిర్దేశించిన సూత్రాల ప్రకారం. అంటే మనం ఏదైతే సూత్రాలు నియమాలు పెట్టుకున్నామో, పై స్థాయిలో ఎటువంటి ఆదేశాలు వస్తున్నాయో ఆదేశాల ప్రకారం కంపెనీలో సిబ్బంది పనిచేస్తున్నారా లేదా, కంపెనీ యొక్క ధ్యేయాలకు అనుగుణంగా పని నడుస్తుందా లేదా, ప్రణాళిక అనుగుణంగా మన పనులు జరుగుతున్నాయా లేదా అని ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవడాన్ని, సరిచూసుకోవడాన్ని మనం ఏమంటామంటే మనం నియంత్రణ అంటాం. ఇలాగే మనకి నేటివ్ ఫాయిల్ అని చూడండి, ఒకసారి మళ్ళీ చెప్తాను. మొదటి నుంచి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇలాగా క్వశ్చన్ ఏంటంటే నిర్వహణ విధులను క్లుప్తంగా వివరించండి అంటాడు. క్వశ్చన్ ఏంటంటే నిర్వహణ విధులను క్లుప్తంగా వివరించండి క్వశ్చన్ ఇది. ఇందులో హెన్రీ ఫాయిల్ అని అతను చెప్తాడు. ఏంటంటే నిర్వహణ ఒక ప్రక్రియ అని హెన్రీ ఫాయిల్ ప్రతిపాదించినారు. నిర్వహణ అనేది ఒక ప్రక్రియ అని హెన్రీ ఫాయిల్ ప్రతిపాదించాడు. అది ఒక ఆపరేషన్ ప్రాసెస్. ఆపరేషన్ ప్రాసెస్ అంటే అర్థం ఏంటి? నిర్వహణ ప్రక్రియ అది ఒక ఆపరేషన్ ప్రాసెస్ అని, నిర్వహణ విధుల విశ్లేషణ ద్వారా నిర్వహణను చక్కగా అధ్యయనం చేయవచ్చునని ప్రాయల అభిప్రాయం. గుర్తుపెట్టుకోవాలి. నిర్వహణ అనేది ఒక ప్రక్రియ అని హెన్రీ ఫాయిల్ ప్రతిపాదించాడు. అది ఒక ఆపరేషన్ ప్రాసెస్ అని, నిర్వహణ విధులు విశ్లేషణ ద్వారా నిర్వహణను చక్కగా అధ్యయనం చేయవచ్చునని ఫాయిల్ అభిప్రాయం. అంటే అది ఒక ఆపరేషన్ ప్రాసెస్ అని, నిర్వహణ విధుల విశ్లేషణ ద్వారా నిర్వహణను చక్కగా అధ్యయనం చేయవచ్చునని ఫాయిల్ అభిప్రాయం. దీని ప్రకారం నిర్వహణ విధులను కొన్ని
ముఖ్య కార్యకలాపాలు ఉన్నాయి. వాటిని 5ంటిగా వర్గీకరించవచ్చు. నిర్వహణ యొక్క కార్యకలాపాలు లేదా విధులను 5 రకాలుగా వర్గీకరించాడు. 1 ప్లానింగ్, 2 ప్లానింగ్, 2 ఆర్గనైజింగ్ వ్యవస్థీకరణ, 3 స్టాఫింగ్ సిబ్బందీకరణ, 4 మోటివేటింగ్ ప్రేరణ, 5 కంట్రోలింగ్ నియంత్రణ. ఇందులో ప్లానింగ్ అంటే ఏంటంటే పని చేయడానికి ముందు ఆలోచన విధానాన్నే ప్లానింగ్ అంటారు. ఏదైనా ఒక విషయాన్ని సమర్థవంతంగా నిర్వహించవలని అంటే ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికను రచించుకోవాలి. దానికి అనుగుణంగా దాన్ని అమలుపరిస్తే ఆ పని విజయవంతం అవుతుంది. ఏదైనా ఒక విషయాన్ని సమర్థవంతంగా నిర్వహించవలని అంటే ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికను రచించుకోవాలి. దానికి అనుగుణంగా దాన్ని అమలుపరిస్తే ఆ పని విజయవంతం అవుతుంది. ప్రణాళికకు పునాది ఏంటంటే ధ్యేయాల నిర్ణయమే పునాది. ప్రణాళిక ముందర మనం ఎందుకైతే వ్యాపారం చేస్తామనే దానికి కూడా లక్ష్యాలు పెట్టుకుని లక్ష్యాలే ప్రణాళికకు పునాది. వ్యాపార లక్ష్యాలను ముందుగా నిర్ణయించి వాటిని సాధించుటకు భవిష్యత్తులో సంస్థ అవలంబించవలసిన కార్యకలాపాలకు సంబంధించి ఒకసారి చూడండి. వ్యాపార లక్ష్యాలను ముందుగా నిర్ణయించి అంటే ప్రణాళిక కంటే ముందర వ్యాపార లక్ష్యాలను ముందుగా నిర్ణయించి వాటిని సాధించుటకు భవిష్యత్తులో సంస్థ అవలంబించవలసిన కార్యక్రమాలకు సంబంధించిన సమగ్ర పథకాలను తయారు చేయడమే ప్లానింగ్ ముఖ్య ఉద్దేశం. వ్యాపార లక్ష్యాలను ముందుగా నిర్ణయించి వాటిని సాధించడానికి భవిష్యత్తులో సంస్థ అవలంబించవలసినటువంటి కార్యకలాపాలకు సంబంధించి సమగ్ర పథకాలను తయారు చేయడమే ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం. గత అనుభవాల ఆధారంగా భవిష్యత్తులో సంస్థ ఎదుర్కోవాల్సినటువంటి విపత్తులను అంచనా వేసి వాటిని ఎదుర్కొనుటకు సంస్థ సంసిద్ధంగా ఉండేందుకు ప్లానింగ్ తోడ్పడుతుంది. ప్లానింగ్లో ముఖ్య అంశాలు సమస్యకు పరిష్కార మార్గాలను కనుగొనుట. ఈ దశలో మనం ఏం చేయాలంటే రకరకాల ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకోవాలి. మూడోది నిర్ణయాలు చేయడంలో సరైన దాన్ని ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకోవాలి. అంటే సంస్థకు ముందర ఏ పరిష్కార మార్గాలు ఉన్నాయో తెలుసుకోవాలి. ఒక 20, 30 ఏమున్నాయి ఈ సమస్యకి ఏ పరిష్కార మార్గాలు ఉన్నాయో తెలుసుకోవాలి. రెండో దాంట్లో ఏం చేయాలి, దాంట్లో సరైన దాన్ని ఎన్నిక చేసుకోవాలి. ఇలాగ 2 రకాలు ఏంటి, సమస్యకు పరిష్కార మార్గాలను కనుగొనుట, రెండోది నిర్ణయాలు చేయటం. రెండో దానికి వచ్చేటప్పటికి వ్యవస్థీకరణ. వ్యాపార సంస్థలో చేపట్టబడే వివిధ కార్యకలాపాలను వాటికి అనుగుణంగా వాటి గుణగణాలను ఆధారంగా వర్గీకరించండి. వ్యాపార సంస్థల యొక్క కార్యకలాపాలను మనం ఏం చేయాలంటే కొన్ని భాగాలుగా విభజించాలి. వాటి గుణగణాల ఆధారంగా అంటే మేనేజర్కి కింద స్థాయి వాళ్ళకి ఒకే రకంగా ఉండకూడదు. ఆ గుణం ఆధారంగా అంటే ఒకదానికి అవసరమైన అర్హతలు ఒకలా ఉంటాయి, దాని కింద దాని పోస్ట్కి అవసరమైన అర్హతలు ఒకలా ఉంటాయి. దాని గుణగణాల ఆధారంగా వర్గీకరించి ఆయా సిబ్బందికి ఆయా కార్యకలాపాలను అప్పగించడం. అంటే మీకు ఇది అర్థమయ్యే ఉంటుంది. అంటే ఇప్పుడు మేనేజర్ పోస్ట్ ఉందిరా, తుడిసేవాడికి మేనేజర్ పోస్ట్ ఇవ్వకూడదు. అలాగే మేనేజర్కి తుడిసే పని అప్పగించకూడదు. క్యాషియర్ పని మేనేజర్కి అప్పగించకూడదు, మేనేజర్ పని క్యాషియర్కి అప్పచెప్పకూడదు. ఇలాగ ఎవరు చేయవలసిన పని ఆడు చేయాలి. అదే చెప్తున్నాడు అక్కడ. వ్యాపార సంస్థలు చేపట్టబడే వివిధ కార్యకలాపాలను వాడి గుణగణాల ఆధారంగా వర్గీకరించి ఆయా సిబ్బందికి ఆయా కార్యకలాపాలను అప్పగించడం. వివిధ స్థాయిలో పనిచేసే వ్యక్తులకు వారి స్థాయిని బట్టి అధికారాలు ఇవ్వడం, బాధ్యతలు అప్పగించడం. అంశాలు నిర్ణయించే ప్రక్రియను మనం వ్యవస్థీకరణ అంటాం. గుర్తుపెట్టుకోవాలి. మనం ఫస్ట్ ప్రణాళిక రచించుకున్న తర్వాత వ్యవస్థీకరణకి వెళ్తాం. వ్యవస్థీకరణ పోస్టులు క్రియేట్ చేసుకుంటాం. మూడోది సిబ్బందీకరణ. ఇప్పుడు అక్కడ రకరకాల పోస్టులకి విడగొట్టుకున్నాం మనం. ఇప్పుడు అందులో సిబ్బంది నియమించాలి. ఏ సంస్థకైనా సిబ్బంది ఆయువు. సిబ్బంది లేకపోతే సంస్థ ఉండదు. సంస్థ ధ్యేయాలను సాధించడానికి వివిధ కార్యకలాపాలను చేపట్టడానికి సరైన సమర్థులైన సిబ్బంది ఆవశ్యకత ఎంతైనా ఉంది. సిబ్బందికి కావలసిన అర్హతలను అనుభవాలను రూపొందించడం, సిబ్బందిని ఎంపిక చేయడం. అంతేకాదు సిబ్బందికి ఎటువంటి అర్హతలు ఉండాలి, ఏం అనుభవం ఉండాలి అనేది ఫస్ట్ నిర్ణయించుకోవాలి, రూపొందించాలి. అటువంటి నియమ నిబంధనలు రూపొందించి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టో లేకపోతే ఇంటర్వ్యూ నిర్వహించి సిబ్బందిని ఎంపిక చేసుకోవాలి. వారికి అవసరమైన శిక్షణ ఇవ్వాలి. ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయంటే సిబ్బందీకరణలోనికి వస్తాయి, స్టాఫింగ్లోనికి వస్తాయి. మూడవది ప్రేరణ. ఇప్పుడు సిబ్బంది ఎన్నుకున్న తర్వాత సంస్థలో పనిచేయ వ్యక్తుల ద్వారా పని చేయించుకునే నిర్వహణ వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళ చేత పని చేయించుకోవాలి. ఇప్పుడు ఎవరైతే మన సిబ్బందిని ఎంపిక చేసుకున్నామో వాళ్ళ చేత పని చేయించుకోవాలి. సంస్థలో పనిచేయు వివిధ వ్యక్తుల ద్వారా పనులు చేయించుకునే కళని నిర్వహణ అంటారు. అంటే మన కింద సిబ్బంది చేత పని చేయించుకునే కళనే నిర్వహణ అంటారు. ఈ విధంగా సిబ్బంది చేత పని చేయించుకోవడానికి సరైన నాయకత్వం ఉండాలి. సిబ్బంది సక్రమ మార్గంలో ప్రేరేపించే విధంగా పరిస్థితులు కల్పించడాన్ని ప్రేరణ అంటారు. ఐదవది నియంత్రణ. ప్రణాళిక స్థాయిలో మనం ఏ కార్యక్రమాలు చేపట్టాలని ముందుగా నిర్ణయించుకున్నామో అదేవిధంగా మన పై స్థాయి వాళ్ళు ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు, ఎటువంటి నియమ నిబంధనలు రూపొందించుకున్నాం,
ఆ నియమ నిబంధనల ప్రకారం పని జరుగుతుందా కంపెనీలో, జరగడం లేదనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవడాన్ని మనం ఏమంటామంటే నియంత్రణ అంటాం. అలా తెలుసుకోవడాన్ని మనం ఏమంటామంటే నియంత్రణ అంటాం. గుర్తుపెట్టుకోవాలి, దాన్ని నియంత్రణ అంటాం. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వరకు మనకి ఏంటంటే హెన్రీ ఫాయిల్ గుర్తుపెట్టుకోండి. హెన్రీ ఫాయిల్ నిర్వహణ అనేది ఒక ప్రక్రియ అని హెన్రీ ఫాయిల్ పేర్కొన్నాడు. హెన్రీ ఫాయిల్ అతని పేరు. నిర్వహణ అనేది ఒక ఆపరేషన్ ప్రాసెస్ అని, నిర్వహణ అనేది ఒక ఆపరేషన్ ప్రాసెస్ అని ముందులో చెప్పాను మీకు. దాని తర్వాత ఇంకొంచెం ఉంటుంది చూడండి కంటిన్యూషను. ఇక్కడ పోస్ట్ చూడండి ఒకసారి, ఈ పదమేనండి ఒకసారి. పిఓఎస్డి పోస్ట్ కర్బ్. పోస్ట్ కర్బ్ నిర్వహణ విధులనేమో హెన్రీ ఫాయిల్ ఏమో 5 రకాలుగా వర్గీకరించాడు. ఏంటయ్యి? ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, మోటివేటింగ్, కంట్రోలింగ్. కానీ పోస్ట్ కర్బ్ అనే పదంలో లూథర్ గల్లికన్ అనే అమెరికన్ రచయిత నిర్వహణ విధుల్ని పోస్ట్ కర్బ్ అనే మాటలో పొందుపరిచాడు. ఇతను పోస్ట్ కర్బ్ అనే ఒక పదాన్ని ఒక మాటలోనే ఆ నిర్వహణ విధులన్నింటినీ పేర్కొన్నాడు. ఈ మాట ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క విధిని తెలుపుతుంది. ఇందులో పోస్ట్ కర్బ్ చూడండి ఒకసారి. పి అంటే ప్రణాళికీకరణ. అక్కడ లూథర్ గల్లీ అందులో మన హెన్రీ ఫాయిల్ దాంట్లో పేర్కొన్నది ఏంటంటే, ఒకటోది ఏంటంటే అక్కడ కూడా ప్రణాళికీకరణే, ఇక్కడ కూడా ప్రణాళికీకరణే. రెండవది ఏంటి? ఆర్గనైజింగ్. అక్కడ కూడా ఆర్గనైజింగే, ఇక్కడ కూడా ఆర్గనైజింగే. మూడవది స్టాఫింగ్, సిబ్బందీకరణ. అక్కడ కూడా సిబ్బందీకరణ ఉంది, ఇక్కడ కూడా సిబ్బందీకరణ ఉంది. కానీ ఇక్కడ నుంచి మారింది చూడండి ఒకసారి. నాలుగవది ఇక్కడ డైరెక్టింగ్, నిర్దేశీకరణ. పోస్ట్, పిఓఎస్డి పోస్ట్, నిర్దేశీకరణ. డైరెక్టింగ్. కోఆర్డినేటింగ్, సమన్వయీకరణ. రిపోర్టింగ్, నివేదించుట. బడ్జెట్. అంటే మనం హెన్రీ ఫాయిల్ పేర్కొన్న దానికి అదనంగా ఇంకొక అతనేని 5 పేర్కొన్నాడు. ఇక్కడేమో అదనంగా ఇంకో 3 పేర్కొన్నాడు అతను. ఎవరు? లూథర్ గల్లిక్ అని అతను. లూథర్ గల్లిక్ అని అమెరికన్ రచయిత నిర్వహణ విధుల్ని పోస్ట్ కర్బ్ అనే మాటలో పొందుపరిచాడు. గుర్తుపెట్టుకోండి ఒకసారి. లూథర్ గల్లిక్ అని అమెరికన్ రచయిత నిర్వహణ విధుల్ని పోస్ట్ కర్బ్ ఒకసారి జాగ్రత్తగా పోస్ట్ కర్బ్ అనే మాటలో పొందుపరిచాడు. ఈ మాటల ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క విధిని తెలుపుతుంది. పి ప్లానింగ్, ప్రణాళికీకరణ. ఓ ఆర్గనైజింగ్, వ్యవస్థీకరణ. ఎస్ స్టాఫింగ్, సిబ్బందీకరణ. ఈ మూడు మనకి పైన 3 ఒకటే. ఆ తర్వాత నుంచి మారింది చూడండి. డి డైరెక్టింగ్, నిర్దేశీకరణ. సిఓ కోఆర్డినేటింగ్, సమన్వయీకరణ. ఆర్ రిపోర్టింగ్, నివేదించుట. బి బడ్జెటింగ్. ఇది లూథర్ గల్లిక్ అని అమెరికన్ రచయిత చెప్పినటువంటి నిర్వహణ విధులు. హెన్రీ ఫాయిల్ చెప్పినట్టు నిర్వహణ విధులు ఏమో 5, లూథర్ గల్లిక్ చెప్పినటువంటి నిర్వహణ విధులేమో 7 మనకి ఇది ఎగ్జామ్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎగ్జామ్లో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎగ్జామ్లో మనకి ఎగ్జామ్లోకి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఎలా ఉందో చూసి మనం జాగ్రత్తగా రాసేసుకోవచ్చు. ఒకసారి ఫస్ట్ మనం ఎలా రాస్తామంటే క్వశ్చన్ ఎలా ఉంటుంది? నిర్వహణ విధులు క్లుప్తంగా రాయండి అంటాడు. నిర్వహణ విధులు క్లుప్తంగా రాయండి అన్నప్పుడు మొదలెడతాం. ఫస్ట్ హెన్రీ ఫాయిల్ నుంచి మొదలెడతాం. నిర్వహణ ఒక ప్రక్రియ అని హెన్రీ ఫాయిల్ ప్రతిపాదించాడు. అది ఒక ఆపరేషన్ ప్రాసెస్ అని, నిర్వహణ విధుల విశ్లేషణ ద్వారా నిర్వహణను చక్కగా అధ్యయనం చేయవచ్చునని ఫాయిల్ అభిప్రాయం. దీని ప్రకారం నిర్వహణ విధులను కొన్ని ముఖ్య కార్యకలాపాలు ఉన్నాయి. వాటిని 5గా వర్గీకరించవచ్చు. నిర్వహణ విధులను 5 రకాలుగా వర్గీకరించవచ్చు. 1 ప్లానింగ్, 2 ఆర్గనైజింగ్, 3 స్టాఫింగ్, 4 మోటివేటింగ్, 5 కంట్రోలింగ్. ఇందులో ప్లానింగ్ అంటే ఏంటి? ప్రణాళిక చూడండి ఒకసారి జాగ్రత్తగా. పని చేయడానికి ముందు ఆలోచించే విధానాన్ని ప్లానింగ్ అంటారు. ఏదైనా ఒక విషయాన్ని సమర్థవంతంగా నిర్వహించవాలని అంటే ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక రచించుకోవాలి. దానికి అనుగుణంగా దాన్ని అమలు పరిస్తే ఆ పని విజయవంతం అవుతుంది. అంటే మనం ఏదైనా ఒక పని మొదలుపెట్టే ముందర మనం ఏం చేసుకోవాలి? ప్రణాళిక రచించుకోవాలి. ఆ ప్రణాళిక అనుగుణంగా మనం పనిని చేసినట్లయితే ఆ పని విజయవంతం అవుతుంది. ప్రణాళికకు పునాది ఏంటంటే మనం ఏదైతే ముందర ప్రణాళిక ఏదైనా మన సంస్థను ఏర్పాటు చేయడానికి ఎటువంటి లక్ష్యాలు పెట్టుకున్నామో, ఎటువంటి ధ్యేయాలు పెట్టుకున్నామో అదే ప్రణాళికకు పునాది. వ్యాపారి లక్ష్యాలను ముందుగా నిర్ణయించి, అంటే వ్యాపారి తన కంపెనీ యొక్క లక్ష్యాలను ముందుగా నిర్ణయించి వాటిని సాధించుటకు భవిష్యత్తులో సంస్థ అవలంబించవలసిన కార్యకలాపాలకు సంబంధించిన సమగ్ర పథకాలను తయారు చేయడం ప్లానింగ్ ముఖ్య ఉద్దేశం.
గత అనుభవాల ఆధారంగా భవిష్యత్తులో సమస్య ఎదుర్కోవాల్సిన విపత్తులను అంచనా వేసి వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధత విధంగా ఉండేందుకు ప్లానింగ్ తోడ్పడుతుంది. ప్లానింగ్లో 2 విషయాలు ముఖ్యంగా ఉంటాయి. సమస్యకు పరిష్కార మార్గాలను కనుగొనుట. 2 ఈ దశలో వివిధ ప్రత్యామ్నాయాలు పెంపొందించాలి. నిర్ణయాలు చేయడం వివిధ ప్రత్యామ్నాయాల నుండి సరైనదాన్ని ఎంపిక చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏమి ఉండదు. 2 పాయింట్లు ఏంటంటే సమస్యకు పరిష్కార మార్గాలను కనుగొనుట. రెండో దాంట్లో ఏంటంటే ఎన్నుకున్న పరిష్కార మార్గాల్లో సరైన దాన్ని ఎంపిక చేసుకోవడం. తర్వాత పాయింట్ వ్యవస్థీకరణ. వ్యాపార సంస్థలు చేపట్టబడే వివిధ కార్యకలాపాలు వాటి గుణగణాల ఆధారంగా సిబ్బంది, ఇది అవసరం లేదు మీకు అందరికీ ఆల్రెడీ చెప్పాను నేను. వ్యా ఈ వ్యవస్థీకరణ అంటే సిబ్బందికి విడగొట్టడం, సిబ్బందికరణ అంటే ఎంపిక చేయడం, ప్రేరణ అంటే వాళ్ళకి తగినటువంటి మోటివేషన్ కల్పించడం, నియంత్రణ అంటే ఆ కంపెనీ మన ముందర ప్రణాళిక స్థాయిలో నిర్ణయించుకున్న లక్ష్యాల ఆధారంగా లేదా పై అధికారుల యొక్క ఆదేశాల ఆధారంగా ఆ కంపెనీ పనిచేస్తుందో లేదనేది ఎప్పటికప్పుడు చూడడం. ఈ పైవన్నీ ఎవరు చెప్పినట్టు జరిగినాయి అంటే ఇవన్నీ హెన్రీ ఫాయల్. ఇక్కడ వరకు హెన్రీ ఫాయల్. ఇక్కడ లోథర్ గల్లిక్ అని అతను ఏం చేశాడంటే దాన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేశాడు. ఈ హెన్రీ ఫాయల్ చెప్పిన దాన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేశాడు. పోస్ట్ కర్బ్. ఇప్పుడు మీరు ఎవరో ఒకటి చెప్పండి అమ్మ, పోస్ట్ కర్బ్ అంటే ఏంటో చెప్పండి ఎవరైనా. పోస్ట్ కర్బ్. పి అంటే ఏంటి? పి అంటే పోస్ట్ ప్లానింగ్ సార్. పి అంటే ప్లానింగ్. ఓ అంటే ఆర్గనైజేషన్. ఎస్ అంటే స్టాఫింగ్ సార్. స్టాఫింగ్, సిబ్బందీకరణ. డి అంటే డైరెక్టింగ్. నిర్దేశీకరణ. సిఓ అంటే కోఆర్డినేటింగ్. సమన్వయీకరణ, కోఆర్డినేటింగ్. ఆర్ అంటే రిపోర్టింగ్, నివేదించడం. బి అంటే బడ్జెటింగ్, బడ్జెట్, నిధులు కేటాయించడం. దీన్ని ఎవరు చెప్పారు? ఇది నిర్వహణ విధులు ఇలా 7 ఉంటాయని ఈ నిర్వహణ విధులను ఎవరు చెప్పాడు? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా పోస్ట్ కర్బ్ అనే నిర్వహణ విధులు ఎవరు చెప్పాడు? లోథర్ గల్లిక్. అతని పేరేంటి? లోథర్ గల్లిక్ అని అతను అమెరికా అవుతుంది. అతను ఏం చేశాడంటే నిర్వహణ విధుల్ని కొద్దిగా హెన్రీ ఫాయల్ చెప్పిన దానికన్నా కొద్దిగా ఎక్స్టెండ్ చేశాడు, ఇంకా దాన్ని పొడిగిస్తూ పోస్ట్ కర్బ్ అనే పదంలో నిర్వహణ విధులను సంక్షిప్తం చేశాడు. అయ్యే మనం చెప్పుకున్నాం. ఇందులో పోస్ట్ కర్బ్ అనే పదం ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అంశాన్ని సూచిస్తారు. అసలు నిర్వహణ విధుల గురించి మొదటి పేర్కొన్నవాడు ఎవరంటే హెన్రీ ఫాయల్. ఏం చెప్తాడంటే నిర్వహణ అనేది ఒక ప్రక్రియ అని చెప్తూ, నిర్వహణ అనేది ఒక ఆపరేషన్ ప్రాజెక్టు. దానికి చూడండి చెప్తాను. మనం స్టార్టింగ్ ఇదే మనకి ఇక్కడ ఈ పదం మనకి మంచిగా పడాలి. ఈ పేర కరెక్ట్గా పడితే తర్వాత మనం ఈజీగా రాసేసుకోవచ్చు. నిర్వహణ అనేది ఒక ఆపరేషన్ ప్రాజెక్ట్ అని, నిర్వహణ విధుల విశ్లేషణ నిర్వహణను చక్కగా అధ్యయనం చేయవచ్చునని ఫాయల్ అభిప్రాయపడ్డాడు. దీన్ని చూడండి ఒకసారి. అంటే నిర్వహణ అనేది ఒక ఆపరేషన్ ప్రాసెస్, నిర్వహణ ప్రక్రియ. దానిని యొక్క విధులని, ఆ నిర్వహణ యొక్క విధులను మనం విశ్లేషణ చేసినట్లయితే ఆ నిర్వహణను చక్కగా అధ్యయనం చేయవచ్చునని హెన్రీ ఫాయల్, అంటే దాని యొక్క విధులను అధ్యయనం చేయడం ద్వారా నిర్వహణ అంటే ఏంటో మనం బాగా తెలుసుకోవచ్చని హెన్రీ ఫాయల్ అభిప్రాయపడ్డాడు. ఏం చేశాడంటే అతను ఆ నిర్వహణ యొక్క విధుల్ని 5 రకాలుగా వర్గీకరించాడు. ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్ కామన్గా ఉంటాయి రెండింటిలో కూడా. ఇక్కడ మారుతుంది. ప్రేరణ, మోటివేటింగ్ ఒకటి, నియంత్రణ, కంట్రోలింగ్ ఒకటి అదనంగా వచ్చి చేరుతుంది. దానికి దీనికి తేడాది. ఇందులో మొదటిది ఏంటంటే ప్లానింగ్. అప్పుడు ప్లానింగ్ అంటే ఎవరు చెప్తారా? ప్లానింగ్ అంటే లక్ష్య సాధనకు ముందుగా వేసుకున్న ఒక ప్రణాళికను ప్లానింగ్ అంటారు సార్. లక్ష్య సాధనకు ముందుగా కాదు, అది కాదు కరెక్ట్. ఎందుకంటే మనం ముందర లక్ష్యాలు పెట్టుకోవాలి. ఓకే సార్. ముందర మనం లక్ష్యాలు పెట్టుకోకుండా ప్లానింగ్ ఎలా చేసుకుంటాం? మనం ఏదైనా కంపెనీ పెడుతున్నామంటే మనకి ఆ కంపెనీకి ముందర ఏదో ఒక ఉద్దేశంతో పెట్టుకుంటాం కదా మనం. ఓకే సార్. అంటే మనం లక్ష్యాలు ముందర ఉంచుకోవాలి. ఆ లక్ష్యాలు సాధించడానికి మనం ముందుగా రూపొందించుకున్నటువంటి ఒక ప్రణాళికను మనం ఏమంటాం? ముందుగా వేసిన ఒక పథకాన్ని ప్రణాళిక అంటాం. గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటంటే సమస్త లక్ష్యాలను
సాధించడానికి ముందుగా రూపొందించినటువంటి ఒక ప్రణాళిక, ఒక పథకాన్ని మనం ప్రణాళిక అంటాం. అంటే ఈ ప్రణాళికకు పునాది ఏంటి? ప్లానింగ్ సార్. అదే ప్లానింగ్‌కి పునాది. ఆ ప్లానింగ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటది? ఆ ప్లానింగ్ అనేది దేని ఆధారంగా వేసుకుంటారు? మన సంస్థ యొక్క ధ్యేయాలు లేదా లక్ష్యాల లక్ష్యాలు. ఆధారంగా వేసుకుంటాం. మీకు అర్థమైందా? ప్రణాళికకు పునాది ఏంటంటే లక్ష్యాలు. ధ్యేయాలు లేదా లక్ష్యాలు అనేవి దాని ఆ ప్రణాళికకు పునాది. ఆ లక్ష్యాలను సాధించడానికి మనం వేసుకున్నది ఏంటంటే ఒక ప్రణాళిక. అదే చెప్తున్నాడు పని చేయడానికి ముందు. ఇప్పుడు పని ఇంకా మొదలవ్వలేదు. ముందు లక్ష్యాలు నిర్ణయించేసుకున్నాం. ఇంకా పని మొదలవ్వలేదు. అలా పని చేయడానికి ముందు మనం మనం ముందుగా ఆలోచించే విధానాన్ని ఏమంటామంటే ప్లానింగ్ అంటాం. ఏదైనా ఒక విషయాన్ని సమర్థవంతంగా నిర్వహించాలంటే ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక రచించుకోవాలి. దానికి అనుగుణంగా దాన్ని అమలు చేస్తే ఆ పని విజయవంతం అవుతుందని చెప్తున్నాడు. కాబట్టి ప్రణాళికకు ముఖ్యమైన పునాది ఏంటంటే ధ్యేయాలు. ధ్యేయాలు లేదా లక్ష్యాలు అనేది ఆ ప్రణాళికకు పునాది. అందువల్ల వ్యాపారి ఏం చేస్తాడంటే ముందర కింద ఇచ్చాడు చూడండి. వ్యాపార లక్ష్యాలను ముందుగా నిర్ణయించి, అంటే ముందర లక్ష్యాలు నిర్ణయించి వాటిని ఏ విధంగా సాధించాలి అంటే వ్యాపార సంస్థ మొదట తన లక్ష్యాలు నిర్ణయించుకొని వాటిని ఏ విధంగా భవిష్యత్తులో సంస్థ ఏ విధంగా సాధించాలి, ఆ సాధించడానికి భవిష్యత్తులో సంస్థ అవలంబించవలసిన కార్యకలాపాలు ఏంటి అని మొదలైన విషయాలతో కూడినటువంటి ఒక ప్రణాళికను రచించుకుంటాడు. దాన్ని మనం ప్రణాళిక అంటాం, గుర్తుపెట్టుకోండి. ఒకసారి నేను చెప్పేది వినండి. వ్యాపార లక్ష్యాలను ముందుగా నిర్ణయించి వాటిని సాధించేందుకు భవిష్యత్తులో సంస్థ అవలంబించవలసిన కార్యకలాపాలకు సంబంధించి సమగ్ర పథకాలను తయారు చేయడమే ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం. గత అనుభవాల ఆధారంగా భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన విపత్తులను అంచనా వేసి వాటిని ఎదుర్కొన్న సంస్థను సిద్ధంగా చేయడమే ప్రణాళిక తోడ్పడుతుంది. నీకు అర్థం చెప్పింది కదరా? అర్థమైందా? అర్థమైంది సార్. అంటే సంస్థ యొక్క లక్ష్యాలు నిర్ణయించుకున్న తర్వాత ఆ లక్ష్యాలను సాధించడానికి భవిష్యత్తులో లక్ష్యాలను సాధించడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలను రూపొందించుకునే విధానాన్ని మనం ఏమంటామంటే ప్రణాళిక అంటాం. అంటే గత అనుభవాల ఆధారంగా గతంలో మనం ఈ ప్రణాళిక సాధించడంలో ఇటువంటి ఇబ్బందులు వచ్చినాయని ముందుగా తెలుసుకొని ఈ సంవత్సరం అటువంటి ఇబ్బందులు రాకుండా ముందరగానే సిద్ధం అవ్వడం. అలా సిద్ధమవడానికి ప్రణాళిక తోడ్పడుతుంది. ప్రణాళికలో 2 అంశాలు ఉంటాయి ముఖ్యంగా. ఏంటంటే పరిష్కార మార్గాలను కనిపెట్టడం, ఇలా కనిపెట్టిన పరిష్కార మార్గాల్లో సరైన దాన్ని ఎంపిక చేసుకోవడం. ఇలా 2 అంశాలు ఉంటాయి ప్రణాళికలు. మరి వ్యవస్థీకరణ అంటే ఏంటి? శ్రమ విభజన సార్. పని విభజన. అంటే మనకి సంస్థలో రకరకాల పనులు ఉంటాయి. ఆ పనుల్లో మనకు రకరకాల భాగాలుగా విభజించుకొని వాటి గుణాల ఆధారంగా భాగాలుగా విభజించుకొని ఆయా వ్యక్తులకు ఆయా పనులు అప్పగించడం. ఈ పనులతో పాటు ఆ అధికారాలు అప్పగించడం, బాధ్యతలు అప్పగించడం కూడా మనకి ఏమవుతుందంటే వ్యవస్థీకరణలోనికి వస్తుంది. మూడోది సిబ్బందీకరణ. సిబ్బందీకరణ అంటే నైపుణ్యం గల శ్రామికులు నిర్మించుకోవడం. సిబ్బందీకరణ అంటే ఏంటంటే మనం కొన్ని నియమాలు సిబ్బందీకరణలో కొన్ని నియమాలు పెట్టుకుంటాం. ఏమంటే ఏ వ్యవస్థీకరణలో రూపొందించుకున్నటువంటి అధికార విభజనలో దేనికి ఎటువంటి అర్హతలు ఉండాలి, వాళ్ళని ఎలా ఎంపిక చేసుకోవాలి, ఎంపిక చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎటువంటి శిక్షణ ఇవ్వాలి, ఇవన్నీ సిబ్బందీకరణలో భాగంగా ఉంటాయి. అర్థమైంది ఇప్పుడు మీకు? ఇది సిబ్బందికి కావలసిన అర్హతలు, అనుభవాలు రూపొందించడం, సిబ్బందిని ఎంపిక చేసుకోవడం, అవసరమైన శిక్షణ ఇవ్వడం మొదలైనవన్నీ ఈ సిబ్బందీకరణలో ఉంటాయి. సిబ్బందీకరణలో మొత్తం ఈ ప్రాసెస్ అంతా సిబ్బందీకరణలో ఉంటుంది. ప్రేరణ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మన సిబ్బందిని ఎంపిక చేసుకున్నాం. వాళ్ళ చేత మన కంపెనీ లక్ష్యాలను సాధించేటట్టుగా పని చేసుకోవడానికి మనం పని చేయించుకోవడానికి అవసరమైనటువంటి మన సామర్థ్యాన్ని ప్రేరణ అంటాం మనం. ఒకసారి చూడండి, సంస్థలో వ్యక్తుల ద్వారా పని చేయించుకునే కళనే నిర్వహణ అంటారు. ఈ విధంగా సిబ్బంది చేత పని చేయించుకోవడానికి సరైన నాయకత్వం ఉండాలి. సిబ్బందిని సక్రమైన మార్గంలో ప్రేరేపించే విధంగా పరిస్థితులు కల్పించడానికి ప్రేరణ అంటారు. అంటే సిబ్బందిని సక్రమైన మార్గంలో, అంటే కంపెనీ లక్ష్యాలను సాధించేటట్టుగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడాన్ని మనం ఏమంటామంటే ప్రేరణ అంటాం. లాస్ట్ది నియంత్రణ. అంటే ఇప్పుడు మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఏమని? మనం ప్రణాళికలో ఎటువంటి పనులు చేయాలనుకుంటున్నాం, ముందరే ప్రణాళిక వేసుకునేటప్పుడే ఆ కంపెనీ ఏ లక్ష్యాలను సాధించాలనుకుంటుందో దానికి అనుగుణంగా మన ప్రణాళికలో ఈ పనులు చేయాలని పెట్టుకున్నాం. ఈ లక్ష్యాలు సాధించాలంటే ఈ పనులు చేయాలని మనం ప్రణాళికలో పెట్టుకున్నాం.
ఇప్పుడు ఆ పనులు ఆ ప్రణాళిక అనుగుణంగానే జరుగుతున్నాయా లేదా? పై అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలు కింద స్థాయిలో అమలవుతున్నాయా లేదా? కంపెనీ యొక్క నియమ నిబంధనలు అమలవుతున్నాయా లేదా? అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడాన్ని ఏమంటామంటే మనం నియంత్రణ అంటాం. ఇలాగా హెన్రీ ఫాయిల్ ఏం చేశాడంటే కంపెనీ యొక్క నిర్వహణ యొక్క 5 రకాల విధులను పేర్కొన్నాడు. దీన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తూ లోథర్ గల్లికన్ అమెరికన్ అతను ఏం చేశాడంటే పోస్ట్ కర్బ్ అనే పదంలో 7 రకాల విధులను పేర్కొన్నాడు. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉందేరా? లేదు సార్, డౌట్ ఏమి. ఇది 2 పేజీలు మీకు పెట్టిన వాట్సాప్లో. పెట్టండి సార్, ఒకసారి చదువుకుంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ పేరు ఏంటంటే నిర్వహణ విధులను వివరించండి. నిర్వహణ విధులను వివరించండి, ఇది క్వశ్చన్. ఇది మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను, అవసరమైతే నోట్స్ రాయేసుకోండి అది చూసి. ఓకే సార్. రేవతి సార్ రేవతి సార్ వినపడిందా? ఈ క్వశ్చన్ నోట్స్ రాయేసుకోండి. ఓకే సార్. మొన్న క్వశ్చన్ చెప్పారంట కదా సార్, ఆ క్వశ్చన్ కూడా పెట్టండి సార్. అది కూడా పెడతాలే అయితే. నోట్స్ రాసుకోండి అమ్మ, ఇది కూడా నోట్స్ రాయేసుకున్నాక నీకు అది షేర్ చేస్తాను మీకు. నోట్స్ ఒకటి ఒక 100 పేజీలు తెల్లగైతే నోట్స్ పెట్టుకొని ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయేసుకోండి. అవి కూడా నేను షేర్ చేస్తాను. అది కూడా ఎంత మనం చెప్పింది కూడా షేర్ చేస్తాను. సార్ బీకామ్ గ్రూప్లో కూడా పెట్టండి సార్. ఏంటమ్మా? బీకామ్ గ్రూప్లో పెట్టండి సార్. అని మా ముగ్గురు దాంట్లో పెడతాలే, సెకండ్ ఇయర్ అంతా పెడతాను. అదే పెట్టండి సార్. పెడతా. ఇంటి దగ్గర అందరూ చదువుతున్నారు. ఈ సాయిరామ ఏంటి? అది సాయిరామ ఏం చేస్తుంది? మాట్లాడతలేదు. సెల్ ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయింది ఎక్కడికో. ఒకసారి అందరూ వీడియోస్ ఆన్ చేయండి. సన్ముఖ, సుధీర్, అశ్విని వెళ్ళిపోయింది ఎందుకు? బాగా సాయి కళ్యాణ్ పేరు సాయి కళ్యాణ రాజు శివతేజ సార్. శివతేజ, సాయి తేజనా? శివతేజ సార్, శివతేజ. బాగా చదువుతున్నావా? రేపు సాయిరామా చదువుతున్నాను సార్. బాగా చదువుతున్నావా సాయిరామా? వచ్చే నెలలో ఎగ్జామ్స్ అండి, బాగా చదవండి. ఇది షేర్ చేస్తాను, మీరేమో రాసుకొని నోట్స్ రాసుకుని 100 పేజీలు నోట్స్కొని క్వశ్చన్ ఎప్పటికప్పుడు క్వశ్చన్ వేసుకోండి. మళ్ళీ తర్వాత మళ్ళీ లాక్డౌన్ ఇస్తే మళ్ళీ చెప్తాను కానీ ఎత్తకుండా ఎగ్జామ్స్ అన్ని నోట్స్ రాసుకోండి ఎప్పటికప్పుడు, ఇబ్బంది లేకుండా. నేను షేర్ చేస్తాను, నేను గ్రూప్లో షేర్ చేస్తాను. ఇది ఉంటాను అయితే. సార్ ఇప్పుడేం క్లాస్ ఉంది? ఇప్పుడు మీకు ఏమైనా క్లాస్ ఉంది? ఇప్పుడు ఏమో మ్యాథ్స్ కానీ కంప్యూటర్స్ కానీ ఏమైనా క్లాస్ ఉంది ఇప్పుడు? సాయిరామ్ ఇప్పుడు ఏమైనా క్లాస్ ఉందా? లేదు సార్. ఇప్పుడు ఏం లేదా? లేదు సార్.